నమస్తే ఫ్రెండ్స్, నేను మీ టీజీ సైనిక్. 2025లో మనం చూసిన స్కాముల కన్నా 2026లో రాబోయే కొత్త టెక్నాలజీతో మరింత ప్రమాదకరంగా మారబోతున్నాయి. మీ ఫోన్ని, మీ బ్యాంక్ అకౌంట్ని పూర్తిగా ఖాళీ చేసే అవకాశం ఉన్న 5 అతిపెద్ద సైబర్ అటాక్స్ని ఈరోజు తెలుసుకుందాం మరియు వాటి నుండి ఎలా సెక్యూర్ చేసుకోవాలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ 5 అటాక్స్ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కామ్ 1, వాయిస్ క్లోనింగ్ స్కామ్స్. హ్యాకర్స్ మీ కుటుంబ సభ్యులు ఏదైనా ఒక పర్సన్ వాయిస్ని ఏఐ ద్వారా క్లోన్ చేసి మీకు కాల్ చేసి అత్యవసరంగా డబ్బు పంపమని అడగగలరు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు యాక్సిడెంట్ అయ్యింది, వెంటనే డబ్బు కావాలి అని మాట్లాడతారు. దీనికి ప్రొటెక్షన్, మీ వాయిస్ని తెలియని వ్యక్తులకి షేర్ చేయొద్దండి. స్కామ్ 2, క్యూఆర్ కోడ్ స్వాపింగ్. మీరు షాపింగ్ చేసేటప్పుడు పాత క్యూఆర్ కోడ్ స్కాముల కంటే వేగంగా అసలు షాప్ యొక్క క్యూఆర్ కోడ్ను మార్చేసి డబ్బును తమ అకౌంట్లోకి మళ్లించటం. దీనికి ప్రొటెక్షన్, పేమెంట్ చేసే ముందు స్క్రీన్పై పేరును 2 సార్లు చెక్ చేసుకోండి. స్కామ్ 3, స్మార్ట్ హోమ్ డివైజెస్ హ్యాక్స్. మీ ఇంట్లోని స్మార్ట్ టీవీలు, కెమెరాలు, డోర్ లాక్లు హ్యాక్ చేసి మీ ఇంట్లోని వివరాలను తెలుసుకోవడం, లేదంటే మీ పర్సనల్ డేటాని దొంగలించడం. మీరు అనుకోవచ్చు, నా పర్సనల్ డేటాను దొంగలించి వాళ్ళేం చేసుకోవాలని, కానీ బిజినెస్ కంపెనీలకి ఇది చాలా అవసరం. స్మార్ట్ హోమ్ డివైజెస్ని ప్రొటెక్షన్ చేసుకోవడానికి ప్రతి స్మార్ట్ డివైస్కి యూజ్ స్ట్రాంగ్ అండ్ యూనిక్ పాస్వర్డ్. స్కామ్ 4, స్మార్ట్ వాచ్ బయోమెట్రిక్ థెఫ్ట్. మీ స్మార్ట్ వాచ్ లేదా ఫిట్నెస్ బ్యాండ్ నుండి మీ హార్ట్ బీట్ రేటు, వేలుముద్ర వంటి బయోమెట్రిక్ డేటాను దొంగలించి మీ ఇతర అకౌంట్లలోకి లాగిన్ అవ్వడానికి ఉపయోగిస్తారు. దీనికి ప్రొటెక్షన్, సెక్యూరిటీ కోసం వాచ్లో ఎప్పుడు సెన్సిటివ్ డేటాని ఉంచుకోవద్దు. సెన్సిటివ్ డేటా అంటే మీ ఏలుముద్రలు, మీ ఐకుండే ఇరీస్ లాంటివి. స్కామ్ 5, యాక్టివ్ మాల్వేర్. ఆన్లైన్ గేమింగ్ మరియు యాప్ స్టోర్లలో మాల్వేర్ ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసిన ఒక గేమ్ లేదా యాప్ అప్లికేషన్ కొంతకాలం సైలెంట్గా ఉండి ఆ తర్వాత ఒకరోజు అకస్మాత్తుగా యాక్టివేట్ అయ్యి మీ డేటాని దొంగలించడం. దీనికోసం ప్రొటెక్షన్, గూగుల్ ప్లే స్టోర్ నుండి అప్లికేషన్స్ని, గేమ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. థర్డ్ పార్టీ అప్లికేషన్స్ సోషల్ మీడియా ద్వారా ఎవరైనా షేర్ చేస్తే అది అస్సలు చేసుకోవద్దండి. గూగుల్ ప్లే స్టోర్ నుండి కూడా డౌన్లోడ్ చేయాలంటే ఫస్ట్ ఆ డెవలపర్ నేము, అక్కడ ఇచ్చిన రేటింగ్స్ను ఖచ్చితంగా చూడండి. ఈ 5 అటాక్స్ నుంచి తప్పించుకోవడానికి మీరు చేయవలసిన 3 ముఖ్యమైన పనులు. అనుమానం వస్తే కాల్ చేసిన వ్యక్తిని ఒక ప్రత్యేకమైన ప్రశ్న అడగండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలిసిన విషయం వారిని అడగండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. ప్రతి అకౌంట్కి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేయండి. అది ఈమెయిల్ కానీ, సోషల్ మీడియా అకౌంట్స్ కానీ, బ్యాంక్ అకౌంట్స్ కానీ. పాస్వర్డ్ మేనేజర్. ప్రతి అకౌంట్కి వేరే పాస్వర్డ్ ఉంచడానికి పాస్వర్డ్ మేనేజర్ ఉపయోగపడుతుంది. లేకపోతే మీకు ఒక చిన్న నోట్బుక్లో నోట్ చేసుకొని ఇంట్లో పెట్టుకోండి. కొత్త టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతుందో స్కామర్లు కూడా అంతే వేగంగా కొత్త మార్గాలను కనుగొంటున్నారు. మీరు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ వీడియోని షేర్ చేయండి. తద్వారా వారు ఈ ప్రమాదాల నుండి సేఫ్గా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.